రాజ్, కావ్య అయితే వాళ్ళని మోసం చేసిన వాడి వాళ్ళ ఇంటికెళ్తారు. ఇక వెళ్ళగానే వాచ్‌మెన్ అయితే ఆగండి, ఆగండి ఎవరు మీరు అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి మేమెవరో నీకు తెలీదా? మీ సార్ ఫ్రెండ్‌ని. అయినా ఇన్ని సార్లు వచ్చాను. అయినా సరే నువ్వు నన్ను గుర్తుపట్టకపోవడం ఏంటి? సరేలే వెళ్ళిపోమంటే వెనక్కి వెళ్ళిపోతాను. నీకే ఉద్యోగం పీకేస్తాడు మీ సారు అని చెప్పి రాజు అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న వాచ్‌మెన్ అయితే సార్ ఆగండి సార్ మిమ్మల్ని చూస్తుంటే జెంటిల్‌మెన్‌లా ఉన్నారు. లోపలికి వెళ్ళండి సార్ అని చెప్పి వాచ్‌మెన్ అయితే రాజు, కావ్యలను లోపలికి పంపిస్తారు. దాంతో రాజు అయితే మరి అది అట్లుండాలి మనతోటి అని చెప్పి రాజు, కావ్య వాళ్ళిద్దరూ కూడా లోపలికి వెళ్తారు. ఇక లోపలికి వెళ్ళగానే అక్కడ ఒక డోర్ తీసుకొని లోపలికి వెళ్తారు. వెళ్ళగానే అక్కడ బెడ్ అంతా కూడా పూలతో అలంకరించి ఉంటుంది. అది చూసి రాజు, కావ్య అయితే ఏంటి ఇదంతా పూలతో అలంకరించి ఉంది అని చెప్పి కావ్య అయితే అది చూసి ఏంటి ఇది అంతా చూస్తుంటే నాకు బూత్ బంగ్లా గుర్తుకు వస్తుందండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక రాజు, కావ్య అయితే అలా కావ్య తన కాళ్ళని చీరకు తన్నుకొని పడిపోతుంది రాజు పైన.